ఇది మన స్థలం అనుకున్నప్పుడు వీటిలో నార్త్, ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర ఇలా తీసుకుంటాం. దీనిలో తూర్పు, ఉత్తరం, ఉత్తరం మధ్యలో ఏముంటుంది? ఈశాన్యం ఉంటుంది. ఈశాన్యం అనేది ఇక్కడ మూల ఒక్కటే ఈశాన్యమా, లేకపోతే ఎంతవరకు ఈశాన్యం? కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా తీసుకుంటాం. వాటి గురించి ఒకసారి వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని భాగాలు ఏం చేస్తామంటే, కొద్దిమంది కొన్నిసార్లు ఎలా చేస్తామంటే, పరిస్థితిని బట్టి అక్కడున్న ప్లేస్ని బట్టి రకరకాలుగా విభజించి తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం అనేది 3 భాగాలు చేయడం జరుగుతుంది. ప్రతి దగ్గర తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం, దక్షిణం, దక్షిణ వాయువ్యం, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, ఇలా అని ప్రతి దగ్గర 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఆ 3 భాగాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి? అసలు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది తూర్పు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం తూర్పు అనుకున్నప్పుడు, మనం ఇది ఒక ప్లాట్ అనుకున్నప్పుడు మొత్తం తూర్పేనా? ఈ మొత్తం తూర్పు స్థానమేనా? సరే, తూర్పు స్థానం అనుకుందాం. ఇది ఇక్కడ దర్వాజ పెట్టుకున్నాం, ఇది తూర్పు దర్వాజ పెట్టుకున్నట్ట కాదు. ఇక్కడ ద్వారం పెట్టినాం, ఇక్కడ ద్వారం పెట్టినప్పుడు ఇది తూర్పు ద్వారమా? కాదు. ఎందుకు కాదు? వాటి గురించి మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒక్కసారి మనం ఒక ప్లాట్ ఇది అనుకున్నప్పుడు, నార్మల్గా 3 భాగాల్లో చూసుకుంటాం. ఒకసారి కొన్ని సందర్భాలలో ఇట్లా తీసుకొని ఇది ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ మధ్యస్థానం, తూర్పు మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం, దక్షిణ మధ్యస్థానం, పడమర మధ్యస్థానం. తెలుగులో రాసే ప్రయత్నం చేస్తా. మీకు అన్నీ ఒకటే కలర్లో ఉంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి కలర్ చేంజ్ చేసి ప్రయత్నం చేస్తాను. తూర్పు మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం, పడమర మధ్యస్థానం, దక్షిణ మధ్యస్థానం. అంటే ఇది తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, రెండువే, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి. దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం, తూర్పు ఆగ్నేయం. అంటే ప్రతి చోట మనం 3 భాగాలు చేసినాం. మళ్ళీ ఇందులో కూడా 3 భాగాలు అవుతున్నాయి. 2 భాగాలు, ఇందులో 2 భాగాలు అవుతున్నాయి. ఇక్కడ 2 భాగాలు, ఇక్కడ 2 భాగాలు అవుతున్నాయి. అంటే ఈ మొత్తంలో చివరి 2 భాగాలను తూర్పు ఈశాన్యంగా, తూర్పు ఆగ్నేయంగా, దక్షిణ నైరుతిగా, ఉత్తర వాయువ్యంగా, రకరకాలుగా ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి అని రకరకాలు పిలవడం జరుగుతుంది. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అంటే ఇట్లా మనం రకరకాలుగా
ఇప్పుడు ఇది తూర్పు మధ్యస్థానం, తూర్పు మధ్యస్థానం, పడమర మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం, దక్షిణ మధ్య, అంటే మీకు అర్థమైంటది ఇప్పుడు. ఓకే, ఇది తూర్పు, ఇక్కడ నుండి ఈ పాటు వదిలిపెడితే మిగతాది ఈ ఆగ్నేయం, తర్వాత నైరుతి, లైక్ అట్లా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఈశాన్యం, ఇక్కడ నుండి ఇక్కడికి ఆగ్నేయం, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ఆగ్నేయం, ఇక్కడ నుండి ఇక్కడికి నైరుతి, ఇక్కడ నుండి ఇక్కడికి నైరుతి, ఇక్కడ నుండి ఇక్కడికి వాయువ్యం, ఇక్కడ నుండి ఇక్కడి వరకు కూడా వాయువ్యం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈశాన్యం. ఈశాన్యం ఈ మూల ఓన్లీ ఈ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ వచ్చింది కదా, ఇది మాత్రం ఈశాన్యం అంటే కాదు. ఇక్కడ నుండి ఈ కార్నర్ నుండి ఉత్తర ఈశాన్యం నుండి తూర్పు ఈశాన్యం వరకు ఉన్న ప్లేస్ మొత్తం ఈశాన్యం. సందర్భాన్ని బట్టి ఈ తూర్పు ఈశాన్యం వాడవచ్చా, ఉత్తర ఈశాన్యం వాడవచ్చా, ఎప్పుడు ఏ దాన్ని వాడాలనేది ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్లాట్ని బట్టి, అక్కడున్న మన చుట్టుముట్టు పరిసరాలను బట్టి మనం చెప్పుకోవచ్చు అక్కడ ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది. వాటిని అక్కడ ఆ స్థలాన్ని బట్టి నిర్దేశిస్తాం. కాబట్టి ఈశాన్యం అనేది ఇట్లా తీసుకోవచ్చు. ఇంకో రకంగా ఎట్లా తీసుకుంటాం అంటే ఇంకొక మోడల్ ఉంటుంది. ఇది ఒక రకం, ఇది బ్రహ్మస్థానం, ఇది బ్రహ్మస్థానం, బ్రహ్మస్థానం ఇది బ్రహ్మస్థానం, మన ఇంటి మొత్తానికి బ్రహ్మస్థానం. ఇది తూర్పు మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం, పడమర మధ్యస్థానం, దక్షిణ మధ్యస్థానం. అంటే తూర్పు అంటే ఇది ఈ పాటలో ఉన్న తూర్పు, ఇది తూర్పు, తూర్పు ఇది తూర్పు, సారీ ఇది పడమర, పడమర మధ్యస్థానం, ఉత్తర మధ్యస్థానం, దక్షిణ మధ్యస్థానం. చాలా మంది ఏం చెప్తారు, తూర్పు ఫేస్ అంటారు. తూర్పు ఫేసా తూర్పు మధ్యస్థానమా, ఉత్తరం ఫేసా ఉత్తర మధ్యస్థానమా, అది ఏ స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా, వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఉచ్చస్థానం నీచ స్థానం అనేది కొంచెం ముందుకు పోయిన తర్వాత చెప్పడం జరుగుతుంది.